తిరుమలగిరిలో భక్తజన సంద్రంగా మారాయి. రేపు ముక్కోటి ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కాబోతుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనుంది టీటీడీ. జనవరి 1వ తేదీ వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించబోతున్నారు. దీంతో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే సామాన్యులతో పాటు విఐపీలు కూడా తిరుమలకు క్యూ కట్టారు. సామాన్యులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతిలో టోకన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 3 రోజులకు సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 27వ తేదీకి సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు వివిఐపీలు కూడా పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వస్తున్నారు. ఒకవైపు జ్యుడిషియరీకి సంబంధించి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జీలు వస్తుంటే ఇక రాష్ట్ర కేబినెట్ కి సంబంధించిన మంత్రులంతా కూడా తిరుమలలోనే ఉన్నారా అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి అయితే తయారైంది. దాదాపు 4 మంత్రులు ఇప్పటికే తిరుమల మక్కమేగా ఇవాళ సాయంత్రానికి వీరి సంఖ్య 20 వరకు కూడా చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయితే 100కు పైగా తిరుమలకు వచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతుంది. దీంతో వసతి గదులకు సంబంధించి తీవ్ర స్థాయిలో కొరత అయితే ఏర్పడుతుంది. వచ్చిన వివిఐపీలకు వసతి గదులు కేటాయించలేనటువంటి పరిస్థితులు అయితే టీటీడీ అధికారులు ఉన్నారు. ఇదే వారికి పెద్ద సమస్యగా కూడా ప్రస్తుతం మారిందని చెప్పుకోవచ్చు. ఇక వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఆలయంలో తెరిచి ఉంటున్నటువంటి నేపథ్యంలో అసలు వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి, వైకుంఠ ద్వారానికి సంబంధించి 10 రోజుల్లో ఏ రోజు దర్శించుకుంటే భక్తులకు పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులైనటువంటి వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అసలు వైకుంఠ ద్వార దర్శనానికి శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని మనం పురాణాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. సాక్షాత్తు మహావిష్ణువే వైకుంఠం నుంచి భూలోకం వచ్చి తిరుమల క్షేత్రంలో శిలాస్వరూపంగా ఆవిర్భవించారు. తర్వాత స్వామివారికి దశల వారీగా శ్రీవారి ప్రస్తుతం మనమున్న చూస్తున్న ఆలయ నిర్మాణం జరిగినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది మనకి విష్ణు చిత్తులు వారు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకొని మోక్షాన్ని పొందారని, ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి వైష్ణవ దేవాలయాల్లో అంతా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనం అనేసి ఈ యొక్క వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని భక్తులందరూ కూడా ఎంతో విశ్వాసంతో ప్రదక్షిణం చేసుకుంటూ ఉంటారు. తిరుమలగిరిలో భక్తజన సంద్రంగా మారాయి. రేపు ముక్కోటి ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనానికి పోటెత్తారు భక్తులు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, రోజా, వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు భక్తజన సంద్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు అందుబాటులో ఉంచనుంది టీటీడీ. దీంతో అటు సామాన్యులే కాకుండా విఐపీలు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే కర్ణాటక గవర్నర్ తో పాటు జ్యుడిషియరీకి సంబంధించి పెద్ద ఎత్తున జడ్జీలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి దాదాపుగా అందరూ మంత్రులు కూడా తిరుమలకి చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల
సంఖ్య గంట గంటకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం వచ్చేటటువంటి వారితో పోల్చుకుంటే ఇవాల్టి రోజు దాదాపు ఇప్పటికే 100 మంది పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తిరుమలకు చేరుకున్నారు. వీరికి వసతి గదుల కేటాయింపు మొదలుకొని దర్శనం వరకు కూడా సర్దుబాటు చేయడం ఇప్పుడు టీటీడీకి ఒక పెద్ద టాస్క్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున శ్రీవారి ఆలయంలో 12 గంటల తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి పూజా కైంకర్యాలు ప్రారంభమవుతాయి. 1:45 నుంచి కూడా విఐపీలకు సంబంధించినటువంటి దర్శనాలు ప్రారంభమవుతాయి. అటు తర్వాత 6 గంటల నుంచి కూడా సామాన్య భక్తుల్ని దర్శనానికి అనుమతించాలన్నటువంటి విధంగా ఇప్పటికే టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులు కూడా జారీ సామాన్య భక్తులు అనుమతించారు. ప్రతినిత్యం కూడా 50,000 మంది వరకు కూడా భక్తులను దర్శనానికి అనుమతించినా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక స్వామివారికి సంబంధించినటువంటి దర్శన టోకెన్లు పొందినటువంటి భక్తులను మాత్రమే ఈ 10 రోజుల పాటు తిరుమలలో అనుమతించనున్నారు. ఈ 10 రోజులు కూడా దర్శన టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది. ఇక శ్రీవారి ఆలయానికి సంబంధించి ఇలా వైకుంఠాన్ని తలపించేలా ప్రస్తుతం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఒకవైపు పుష్పాలు, మరోవైపు విద్యుత్ దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి దృశ్య కావ్యాలను భక్తులకు ఆవిష్కరించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 10 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంలో అలంకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఆలయం వద్ద కూడా ఒక ప్రత్యేకంగా శ్రీరంగం సంబంధించినటువంటి ఒక సెట్ను కూడా ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో 2020కి పూర్వం కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కేవలం 2 రోజుల పాటు ఉండేది, ఏకాదశి, ద్వాదశి. ఇప్పుడు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో శ్రీరంగం తరహాలో 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీరంగం సెట్ను భక్తులకు ఇక్కడ దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో తిరిగాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు టోకన్ల జారీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 5 రోజులకు సంబంధించినటువంటి టోకన్ల కేటాయింపు పూర్తయింది. ఇప్పుడు ఈ సమయానికైతే 28వ తేదీ ఉదయానికి సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ఇక వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా స్వామివారిని దర్శించుకొని వెలుపల వస్తున్నటువంటి భక్తులు ఒకవైపు ఉంటే, మరోవైపు ఇప్పటికే దర్శన టోకెన్ కలిగి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల చేరుకున్నటువంటి భక్తులు మరోవైపు. దీంతో మాడవీధులంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్వామివారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూనే ఉన్నారు. టీటీడీ మాత్రం టోకెన్ కలిగినటువంటి భక్తులు ఒకరోజు ముందుగా తిరుమల చేరుకోవాలన్నటువంటి సూచన అయితే చేసింది. స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే విధంగా ఎలా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాటు? బాగానే ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇంకా కొన్ని చెరుపులు మార్పులు చేసేటివి కానీ ఇంకా బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. పరకమని సేవకు వచ్చిన వాళ్ళకు దర్శనం లేదని అంటారు. రేపు వచ్చినట్టు ఏర్పాటు చేయరు, ఎల్లుండి ఇస్తానన్నారు. కానీ ముక్కోటి ఏకాదశి నాడు ఇవ్వనంటారు. మరి అది కొంచెం మీ దృష్టికి, ఏవో గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకోగలరు కానీ మేము మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు దర్శనం టోకెన్ దొరికిందా? లేదు, దొరకలేదండి. ఈరోజు ఉచిత దర్శనం ఉంటుందనే మేము వచ్చేసాం. కానీ సడన్గా పేపర్లో అనౌన్స్మెంట్ ఏమో ఈరోజు మధ్యాహ్నం నుంచి టోకెన్లు రిలీజ్ చేస్తారని చెప్పి నిన్న అర్ధరాత్రి రిలీజ్ చేయడంలో ఆ టైంలో మేము పోసి వచ్చింది. దానివల్ల పిల్లలతో చాలా అవస్థపడుతున్నామండి. అంటే 10 రోజులకు సంబంధించిన టోకెన్లు ఇస్తున్నారు కదా, వాటిని తీసుకోవట్లేదు. వాటిని తీసుకోవడానికి అవి అర్ధరాత్రి మొదలు పెట్టేటప్పుడు మేము ట్రైన్ దిగేటప్పటికి 27వ తారీఖు వెళ్ళిపోయినండి. మా ట్రైన్ 24వ తారీఖుతో మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది. వచ్చేసారండి 10 గంటలు బయట నుంచి దర్శనం దొరకలేదండి. మాకు పిల్లలతో వచ్చామండి. 300 రూపాయల టికెట్ చాలా కష్టపడిపోయామండి అన్న. 4 గంటలేమో అందులో విడేసారు, రూమ్లో విడేసారు. 6 కిలోమీటర్లు నడిపించేసి రాత్రి 9 గంటలకు దర్శనం ఇచ్చారండి. అప్పుడు ఒకవైపు దర్శన టోకెన్ కలిగిన భక్తులు ఉంటే, మరోవైపు దర్శన టోకెన్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టికెట్లు కలిగినటువంటి భక్తులు తమకు సులభతరంగా స్వామివారి దర్శనం అయితే లభించలేదన్నటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో భక్తులకు సంతృప్తి కలిగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.
స్వామివారి దర్శనం కోరుకుంటున్నటువంటి భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండడం, శ్రీవారి ఆలయంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కలిగించేటటువంటి అవకాశాలు ఉండడం, నిత్యం కూడా 80,000 మంది భక్తుల వరకు కూడా స్వామివారి దర్శనం కల్పించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే టీటీడీ ముందస్తుగా టోకన్లు అయితే జారీ చేసింది. సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రతినిత్యం కూడా 42,500 టోకన్లు జారీ చేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో 62 మొత్తం కూడా 22,500 టికెట్లను జారీ చేసింది. మొత్తంగా 65,000 టోకన్లను ఈ దర్శనం సంబంధించి సామాన్య భక్తులకు కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. ఇక విఐపి బ్రేక్ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయాన్ని కేటాయించేటటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి టికెట్లు కలిగినటువంటి భక్తులకు 45 నిమిషాల పాటు దర్శన సమయాన్ని కేటాయించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కుషన్గా కూడా కొద్ది సమయాన్ని వేచి ఉంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులు చేస్తే వారికి దర్శన సౌకర్యం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇలా నిత్యంగా కూడా 80,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని టీటీడీ ఏర్పాట్లు చేసినప్పటికీ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పిస్తామని చెప్పి ప్రకటన చేసినప్పటికీ భక్తులు మాత్రం ఏకాదశి పర్వదినం రోజునే స్వామివారి దర్శనం పొందాలన్నటువంటి తపనతోనే అత్యధిక సంఖ్యలో ఉండడం, 80,000 మందికి మించి వచ్చినటువంటి భక్తులకు రేపటి రోజు దర్శనం లభించేటటువంటి అవకాశం లేకపోవడం, ఇది భక్తుల్లో అసంతృప్తికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది వైకుంఠ ఏకాదశి నిర్వహణ అనేదే టీటీడీకి ఒక పెద్ద టాస్క్గా అమరుతుంది. ఎప్పటికప్పుడు కూడా టీటీడీ దీనికి సంబంధించిన అనేక ప్రయోగాలు చేస్తుంది. 2015 సంవత్సరంలో అయితే సర్వదర్శనం భక్తులకు సంబంధించి మాడ వీధులలో గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం మొత్తం కూడా సర్వదర్శనం భక్తులతో గ్యాలరీలను నింపివేశారు. ఎలాంటి టోకెన్ లేకుండా భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో భక్తులకు సంతృప్తి పరిచినటువంటి పరిస్థితి లేకపోవడంతో టీటీడీ భక్తులు గంటల తరబడి కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా ముందస్తుగా దర్శన టోకెన్ జారీ చేసి ఆ టోకెన్ పొందినటువంటి భక్తుడు క్యూ లైన్ వద్దకు 2 నుంచి 3 గంటల్లో దర్శన సమయాన్ని కల్పించే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మొదటి రోజే స్వామివారి దర్శనం కావాలన్నటువంటి తపనతో ఉండడం, ఏకాదశి పర్వదినం రోజునే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పి వారు భావిస్తూ ఉండడంతో ఇది 80,000 మంది మంచి వచ్చినటువంటి భక్తులతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించలేనటువంటి పరిస్థితి భక్తులలో అసంతృప్తికి కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తిరుమల పర్యటనకు సంబంధించి ముందస్తు ప్లానింగ్ లేకపోవడం, టోకన్ కలిగినటువంటి భక్తులకు మాత్రమే దర్శన సౌకర్యాన్ని కల్పిస్తామని టీటీడీ ముందస్తుగా ప్రకటించినప్పటికీ కూడా ముందస్తుగా టోకన్లు లేకుండా తిరుపతికి వెళ్ళి టోకన్ పొందాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు ఇవాల్టి రోజు కౌంటర్ వద్దకు చేరుకునేసరికి 2 నుంచి 3 రోజుల తర్వాత టోకన్ లభించడంతో వారు తిరుగు ప్రయాణానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ముందస్తుగా పొంది ఉన్నటువంటి నేపథ్యంలో వారు దర్శనానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం టీటీడీ ముందు మరో అపరిష్కృత సమస్యగా అయితే ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ఏ విధంగా పరిష్కార మార్గాలు ఎదగవలసినటువంటి పరిస్థితిని కూడా టీటీడీ గుర్తించవలసిన పరిస్థితి ఉంటుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో వారిని సంతృప్తి పరచలేదు అన్నటువంటి భావన అయితే వారి భక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది. మరోవైపు విఐపీలకు సంబంధించి కూడా తిరుమలలో సందడి కొనసాగుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో కర్ణాటక గవర్నర్ మొదలుకొని కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నటువంటి నేపథ్యంలో వారికి దర్శన టోకన్ల కేటాయింపు కూడా ఇప్పుడు టీటీడీకి ఒక పెద్ద టాస్క్గా మారిందని చెప్పుకోవచ్చు. రోజా.